హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా కొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వే మెన్స్ T20 వరల్డ్ సంబంధించి 20 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తుంటే అందులో టాప్ 10 స్ట్రాంగెస్ట్ టీమ్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మరియు ముఖ్యంగా వాళ్ళ యొక్క స్క్వాడ్ అనాలిసిస్, ప్రాబబుల్ 11, దాంతోపాటు వాళ్ళ యొక్క ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఎవరు అనే దాని గురించి ఈ వీడియోలో మనం డీప్ అనాలిసిస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మన టాప్ 10 స్ట్రాంగెస్ట్ టీమ్స్ గురించి వస్తే ఫస్ట్ చెప్పుకోవాల్సిన 10th నేపాల్ టీం గురించి చెప్పుకోవచ్చు. ఈ టీం గురించి నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈసారి, ఎందుకంటే ఆఫ్టర్ టీమిండియా నేపాల్ టీంకే అంతలా టికెట్స్ సోల్డ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్క్వాడ్లో ఎక్స్పీరియన్స్తో పాటు చాలా యంగ్ టీంతో పాటు ఒక యంగ్ కామన్ లీడర్ ఉన్నాడు. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ యొక్క స్క్వాడ్ అనాలిసిస్ పోద్దాం. వాళ్ళ కెప్టెన్గా రోహిత్ పటేల్, దీపేంద్ర సింగ్, వైస్ కెప్టెన్ సందీప్ లెమిషేన్, కుషాల్ బోటల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బషీర్ అహ్మద్, సోంపాల్ కామి, కరణ్ కేసీ, నందన్ యాదవ్, గుల్షన్ జా, లలిత్ రజ్బాన్షి, షేర్ మాలా, లోకేష్ రావ్ వంటి స్క్వాడ్ చాలా చక్కగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా వాళ్ళ ఎగ్జైటింగ్ ప్లేయర్స్కి వచ్చేసరికి వాళ్ళ వైస్ కెప్టెన్ దీపేంద్ర సింగ్ ఆర్ఏ ఒక రైజింగ్ స్టార్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కుషాల్ బుట్రేల్ అండ్ గుల్షన్ షా వాళ్ళ యొక్క టీంకి చాలా బ్యాలెన్స్ ఇస్తున్నారని చెప్పొచ్చు, బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో. ఇంకా నేపాల్ యొక్క ప్రాబబుల్ 11కి వస్తే కుషాల్ బుట్రేల్, ఆసిఫ్ షేక్ బోత్ ఆర్ అగ్రెసివ్ స్టార్ట్స్ ఇచ్చే ఓపెనర్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వన్ డౌన్లో రోహిత్ పటేల్ వాళ్ళ యాంకర్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. దీపేంద్ర సింగ్, ఆసిఫ్ షేక్ వీళ్ళిద్దరితో మిడిల్ ఆర్డర్ చాలా స్టేబుల్గా ఉందని చెప్పుకోవచ్చు. గుల్షన్ షా వీళ్ళకి తోడవటంతో చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. ఇంకా సోంపాల్ కామి, కరణ్ కేసీ, సందీప్ లెమిషే అండ్ లలిత్ రజ్బాన్షి అండ్ నందన్ యాదవ్తో టీం చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. ఈ టీంతో నేపాల్ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో ఇంకో కొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వబోయే ఈ యొక్క మెన్స్ T20 వరల్డ్ కప్లో మనం చూద్దాం. ఇక వీళ్ళకి యొక్క ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి వాళ్ళ వైస్ కెప్టెన్ దీపేంద్ర సింగ్ ఆర్య అని చెప్పుకోవచ్చు. తను బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో చాలా పవర్ఫుల్ హిట్టర్తో పాటు మంచి వికెట్స్ తీసే బౌలర్గా చెప్పుకోవచ్చు. దాంతో ఈ యొక్క టీంకి ఎక్స్ ఫ్యాక్టర్ దీపేంద్ర సింగ్ అని చెప్పాలి. ఇంకా 9th ప్లేస్లో ఉండే టీం ఆఫ్ఘనిస్తాన్ టీం అని చెప్పాలి. మరీ ముఖ్యంగా 2024లో ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ టీమ్స్కి జలక్ ఇచ్చి సెమీఫైనల్స్లోకి దూసుకొచ్చిన టీం ఆఫ్ఘనిస్తాన్ టీం. ఎలాంటి పెద్ద టీంనైనా ఓడించగలిగేయాలన్నా లేదా భయపెట్టాలన్నా ఈ యొక్క చిన్న టీమ్స్లో ఆఫ్ఘనిస్తాన్ టీమే ముందుంటుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ అండ్ లీడర్షిప్ పరంగా రషీద్ ఖాన్ కెప్టెన్సీలో చాలా అగ్రెసివ్గా ఆడుతుందని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఫీల్డ్లో ఎనర్జీతో పాటు క్విక్ బౌలింగ్ చేంజెస్లో చాలా క్లారిటీ ఉంది. మరీ ముఖ్యంగా వాళ్ళ యొక్క బ్యాటింగ్ స్ట్రెంగ్త్ అనేది గుర్బాజ్ అండ్ జర్డన్ పైనే ఎక్కువ డిపెండ్ అవ్వటం, వాళ్ళతో పాటు నబీకున్న ఎక్స్పీరియన్స్ కూడా ఈ యొక్క టీంకి బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఒక ట్రియో ద బెస్ట్ స్పిన్నర్స్ ఏదన్నా ఉంది అంటే ఒక రషీద్ ఖాన్, ముజిబుర్ రెహమాన్, నూర్ అహ్మద్తో పాటు వరల్డ్ ద బెస్ట్ స్పిన్నర్స్ ఈ టీంలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదన్నా ఒక స్లో ట్రాక్ కానీ ఉంటే ఎదుట ఎలాంటి పెద్ద టీం అయినా ఉంది అంటే మాత్రం ఆ రోజు వాళ్ళకి చొక్కలనే చెప్పుకోవచ్చు. ఇంకా డెత్ ఓవర్స్లో వేయడానికి నవీన్ ఉల్లాహ్తో పాటు ఫజ్లిక్ ఫరూహి కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళ యొక్క వీక్నెస్ విషయానికి వస్తే ప్రెషర్ మ్యాచెస్లో వాళ్ళ బ్యాటింగ్ కొలాప్స్ అవ్వడం ఒక వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా బిగ్ మ్యాచెస్తో కన్సిస్టెన్సీ మాత్రం చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఆ కన్సిస్టెన్సీ ఏ లెవెల్లో మెయింటైన్ చేస్తే వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ అలానే పెరుగుతాయని చెప్పవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ టీం ఒక అండర్ డాగ్ కాదు, ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ టీం లాంటిది. గ్రూప్ స్టేజ్లో బిగ్ టీమ్స్ని అప్సెట్ చేయడం మాత్రం పక్కా అని చెప్పుకోవచ్చు. ఇంకా వాళ్ళ యొక్క స్క్వాడ్ అనాలిసిస్కి వస్తే రహ్మతుల్లా, గుర్బాజ్, జర్డన్, రహ్మద్ షా, జర్డన్, నబీ, ఉమర్ జై, రషీద్ ఖాన్, ముజిబుర్ రెహమాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్లాహ్, ఫజ్లిక్ ఫరూహి, కరీం జాన్, నైబ్ అహ్మద్, అలీకిల్తో పాటు వీళ్ళ స్క్వాడ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇంకా వాళ్ళ యొక్క ప్రాబబుల్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా రహ్మద్ ఉల్లా, గుర్బాజ్తో పాటు ఇబ్రహీం జర్డాన్, వన్ డౌన్లో రహ్మద్ షా, 2 డౌన్ జర్డన్, మిడిల్ ఆర్డర్లో నబీతో పాటు ఉమర్ జై, రషీద్ ఖాన్. ఇంకా లోయర్ ఆర్డర్ విషయానికి వస్తే ముజిబుర్ రెహమాన్, నవీన్ ఉల్లాహ్, ఫజ్లిక్ ఫరూహి అండ్ నూర్ అహ్మద్. ఇలా టీం చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈసారి ఏదన్నా టీం
కి షాక్ ఇచ్చేలానే కనిపిస్తుంది ఈసారి కూడా మన ఆఫ్ఘనిస్తాన్ టీం. ఇంకా వాళ్ళ ఎక్స్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే రహ్మత్ ఉల్లా గుర్బాజ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రెజర్ మ్యాచెస్తో పాటు పెద్ద టీమ్స్తో ఏదైనా మ్యాచ్లో తను ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తను కానీ మంచి స్కోర్ చేయగలిగితే బిగ్ మ్యాచెస్లో ఆఫ్ఘనిస్తాన్ టీం పక్కాగా గేమ్లో ఉండే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయని చెప్పుకోవచ్చు. 8th ప్లేస్లో ఉండే టీం అంటే అది వెస్టిండీస్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ టీం గురించి చెప్పుకోవాలి అంటే ఒక ముక్కలో తమదైన రోజున ఎలాంటి టీంనైనా ఎలాంటి స్కోర్నైనా ఏ గ్రౌండ్లోనైనా ఈజీగా ఆపోనెంట్స్ని డిఫీట్ చేసే టీం అంటే అది వెస్టిండీస్ అని చెప్పాలి. ఇంకొక వైపు తమది కాని రోజున అంటే మాత్రం ఎలాంటి స్కోర్నైనా ఎలాంటి టీంనైనా ఎలాంటి చిన్న టీం పైన అయినా సరే ఓడిపోయే టీం కూడా అది వెస్టిండీస్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరి టీంలో కనిపించేది ఇన్కన్సిస్టెన్సీ, బట్ ఈసారి మాత్రం కొంచెం బ్యాలెన్స్డ్గానే కనిపిస్తుందని చెప్పొచ్చు. వాళ్ళ యొక్క స్క్వాడ్ అనాలిసిస్కి వస్తే వాళ్ళ కెప్టెన్గా షై హోప్, హెట్మేర్, చార్లెస్, చేస్, మాథ్యూ ఫోర్డ్, జేసన్ హోల్డర్, అఖిల్ హుసేన్, షెమ్రాన్ జోసెఫ్, బ్రాండన్ కింగ్ అండ్ గుటికేష్ మోటెయ్ అండ్ రావన్ పోవల్, రూథర్ఫర్డ్, శ్యామ్ సన్ అండ్ షేల్స్ అండ్ రొమారియో సెటప్ లాంటి వారితో వాళ్ళ సెటప్ చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. మరియు ముఖ్యంగా వాళ్ళ యొక్క బ్యాటింగ్ స్ట్రెంగ్త్స్ గురించి చెప్తే మాత్రం బ్రాండన్ కింగ్ అండ్ జోసన్ చార్లెస్తో వాళ్ళ యొక్క బ్యాటింగ్ స్టెబిలిటీ కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా వారి యొక్క మిడిల్ ఆర్డర్లో షే హోప్, షెమ్రన్ హెట్మేర్ వంటి వారు స్పిన్నర్స్ని చాలా ఈజీగా ఆడతారని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ షే హోప్ ఒక యాంకర్ కైండ్ ఆఫ్ రోల్ అనేది తీసుకుంటాడని చెప్పాలి. ఇంకా వాళ్ళ యొక్క ఫినిషింగ్స్లో మాత్రం రోవెన్ పోవెల్, రొమారియో సెటప్ అండ్ జేసన్ హోల్డర్తో ఒక బ్రూటల్ హిట్టర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా వాళ్ళ యొక్క బౌలింగ్ అనాలిసిస్కి వస్తే అఖిల్ హుసేన్ అండ్ షెమ్రాన్ జోసెఫ్ లాంటి వారితో ఒక గుడ్ లైనప్ కనిపిస్తుంది. ఇంకా వాళ్ళ యొక్క ప్రాబబుల్ 11కి చూస్తే బ్రాండన్ కింగ్, జేసన్ చార్లెస్, షే హోప్, షెమ్రాన్ హెట్మేర్, రోవన్ పోవెల్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్, అఖిల్ హుసేన్, గుట్కేష్ మోటెయ్ అండ్ షెమ్రాన్ జోసెఫ్ అండ్ జేడెన్ షేల్స్తో పాటు వాళ్ళ టీం చాలా యొక్క బ్యాలెన్స్గా కనిపిస్తుందని చెప్పాలి. ఇంకా ఎక్స్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క కెప్టెన్ షే హోప్ అని చెప్పాలి. ముఖ్యంగా అతను యాంకర్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్. ఇంకా ఎలాంటి ప్రెజర్ సిచ్యువేషన్స్లోనైనా చాలా కామ్గా కూల్గా బ్యాటింగ్ చేస్తాడు. ఒకవేళ షే హోప్ కానీ సెట్ అయితే మాత్రం వెస్టిండీస్కి లాంగ్ రన్ ఉంటుంది. అలానే మంచిగా సెమీఫైనల్స్కి రావడం కూడా వాళ్ళకి చాలా కష్టమేమి కాదు అని చెప్పుకోవచ్చు. ఇంకా 7th ప్లేస్లో ఏదైనా టీం ఉందా అని చూస్తే అది పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక అన్ప్రెడిక్టబుల్ టీం లైక్ వెస్టిండీస్. తమదైన రోజున ఎలాంటి హోమ్ గ్రౌండ్లోనైనా మ్యాచ్ గెలిచే పాకిస్తాన్, తమది కాని రోజున మాత్రం వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఓడిపోయే టీం, అది దారుణంగా ఓడిపోయే టీం అంటే అది పాకిస్తాన్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ యొక్క స్క్వాడ్ అనాలిసిస్, వాళ్ళ ప్రాబబుల్ 11 అండ్ వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అనాలిసిస్ని ఇంకా చూద్దాం. ఇంకా వాళ్ళ యొక్క స్క్వాడ్ అనాలిసిస్కి వస్తే వాళ్ళ కెప్టెన్గా సల్మాన్ అలీగా, అర్బ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, అష్రఫ్, ఫకర్ జామన్, ఖవాజా అహ్మద్ నఫ్టీ, నవాజ్, మహమ్మద్ సల్మాన్ మిర్జా, నషీం షా, ఫర్హాన్, సయీం అయూబ్, షహీన్ షా అఫ్రీది, షాబాద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తరిక్ వంటి వారితో ఒక యంగ్స్టర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాంపెయిన్ కనిపిస్తుంది. ఇంకా వాళ్ళ యొక్క బ్యాటింగ్ అనాలిసిస్కి వస్తే ఈ స్క్వాడ్లో వాళ్ళ యొక్క టాప్ ఆర్డర్లో సయీం అయూబ్, ఫకర్ జామున్ అండ్ వాళ్ళ యొక్క కెప్టెన్ సల్మాన్ అలీగాతో కొంచెం బలంగానే కనిపిస్తుంది. వాళ్ళ యొక్క సమస్యల మిడిల్ ఆర్డర్లో కనిపిస్తుంది. ముఖ్యంగా బాబర్ ఆజం, షాబాజ్ ఖాన్, నవాజ్, ఉస్మాన్ ఖాన్ వంటి వారితో ఒక ఇన్కన్సిస్టెన్సీ కనబడుతుంది. మనకి పాకిస్తాన్ అంటే గుర్తొచ్చేది వాళ్ళ యొక్క పేస్ అటాక్. వాళ్ళ పేస్ అటాక్ అనేది ఒక వరల్డ్ క్లాస్ బౌలింగ్ లాంటిది ఎప్పుడు. కాకపోతే ఇక్కడ వాళ్ళ బౌలింగ్ అనాలిసిస్కి వస్తే షహీన్ షా అఫ్రీది, నషీం షా, అష్రఫ్ వంటి వారితో కొంచెం చక్కగానే కనిపిస్తుంది వాళ్ళ యొక్క బౌలింగ్ అనాలిసిస్. కాకపోతే వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్కి వస్తే అబ్రార్ అహ్మద్ ఒక మిస్టరీ స్పిన్ కాగా, షాబాద్ ఖాన్ హీఈస్ టేకింగ్ వికెట్స్ ఇన్ మిడిల్ ఓవర్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎంతవరకు వికెట్స్ తీస్తారనేదే ఒక క్వశ్చన్ మార్క్గా చెప్పుకోవచ్చు. ఇంకా వాళ్ళ యొక్క ప్రాబబుల్ 11 విషయానికి వస్తే టాప్ ఆర్డర్లో సయీం అయూబ్, ఫకర్ జామున్, బాబర్ ఆజం, సల్మాన్ అలీగా, షాబాజ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్, షహీన్ షా అఫ్రీది, నషీం షా, అబ్రార్ అహ్మద్, ఫహీం అష్రఫ్ వంటి వారితో వీళ్ళ టీం కొంచెం ఎక్స్పీరియన్స్ అండ్
యంగ్స్టర్స్తో మిక్స్ అయి ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క టీంకి ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది షాహిన్ షాఫ్రీదే అని చెప్పొచ్చు. పవర్ ప్లేలో తను వేసే బ్యూటిఫుల్ బౌలింగ్ పైనే ఆధారపడి ఉంది పాకిస్తాన్ టీం. 6th ప్లేస్లో ఉన్న టీం గురించి చెప్పుకోవాలి అంటే శ్రీలంక అని చెప్పాలి. ముఖ్యంగా ఈ T20I వరల్డ్ కప్ని ఇండియాతో పాటు హోస్టింగ్ చేస్తున్న కంట్రీ ఏదైనా ఉంది అంటే అది శ్రీలంక అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళ యొక్క స్క్వాడ్ని చూస్తే మాత్రం ఒక యంగ్ ప్లస్ స్పిన్ అటాక్ నమ్ముకొని వస్తున్న టీం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ యొక్క డెడ్ బౌలింగ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక లేట్ చేయకుండా వాళ్ళ యొక్క స్క్వాడ్ అనాలిసిస్కి వెళ్తే వాళ్ళ యొక్క కెప్టెన్గా దాషన్ షనక, పాతూన్ నిషాంక, కమిల్ మిశ్రా, కుషాల్ మెండిస్, కమిన్తు మెండిస్, కుషాల్ జనింత్ పెరీరా, చరిత్ హసలంక, జనింత్ లివ్నెరిచ్, పవన్ వనింతు హసరంగ, దువింత్, మహీష్ తీక్షణ, చమీరా, మతీషా పతిరానా, ఇషాన్ మలింగాతో చాలా డెడ్లీగా కనిపిస్తుంది ఈ టీం. కాకపోతే ఈ టీంలో కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. అవి మనం ఏంటో చూద్దాం. ముఖ్యంగా బ్యాటింగ్ అనాలిసిస్కి వస్తే వాళ్ళ యొక్క టాప్ ఆర్డర్ స్టెబిలిటీ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరియు ముఖ్యంగా వాళ్ళ యొక్క టాప్ ఆర్డర్లో పాతూన్ నిషాంక, కుషాల్ మెండిస్ ఒక కన్సిస్టెంట్ ఓపెనర్ ప్లస్ అగ్రెసివ్ ఇంటెంట్ కనిపిస్తుంది అంటే నాకు ఈ టీంలో చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది. వీళ్ళ యొక్క పవర్ ప్లేలో సేఫ్గా క్రాస్ చేస్తే శ్రీలంక స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటుందని చెప్పొచ్చు. పవర్ ప్లేలో మాత్రం వీళ్ళిద్దరు బ్యాట్స్మెన్స్ పైనే వాళ్ళు చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే చాలా మంచి ప్లేయర్స్ కనిపిస్తున్నారు. ముఖ్యంగా హసలంకతో పాటు కమిన్తు మెండిస్ అండ్ కుషాల్ జనింత్ పెరేరా ఒక ప్రెజర్ సిచ్యువేషన్లో ఎలా టీంని లీడ్ చేయాలో హసలంకకి బాగా తెలుసు. కాకపోతే తనతో పాటు టెక్నిక్ ప్లస్ ఫ్లెక్సిబిలిటీ ఉన్న ప్లేయర్ అంటే కమిన్తు మెండిస్ అని చెప్పాలి. ఇంకా ఫినిషర్స్ విషయానికి వస్తే దాషన్ షనకాతో పాటు జనిత్ చాలా మంచి హిట్స్ కొట్టగాడని చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళ యొక్క ఫినిషింగ్ కన్సిస్టెన్సీ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ళ స్పిన్ అటాక్ గురించి. వాళ్ళ యొక్క దగ్గర ఉన్న క్వాలిటీ స్పిన్ అటాక్తో ఈ యొక్క టీం ఎంతవరకు ఈ వరల్డ్ కప్ను లీడ్ చేస్తుందో చూడాలి. ముఖ్యంగా వనింతు హసరంగ అండ్ మతీష్ తీక్షణతో పాటు దువింత్ ఈ ముగ్గురు 3 స్పిన్నర్స్ వాళ్ళ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పాలి. ఇంకా పేస్ అండ్ డెత్ ఓవర్స్ బౌలింగ్ విషయానికి వస్తే మతీషా పతిరానాతో పాటు చమీరా అండ్ ఇషాన్ మలింగా ఒక బ్యాకప్ పేసర్గా ఉండే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కాకపోతే వీళ్ళ యొక్క వీక్నెసెస్ వచ్చేసరికి బ్యాటింగ్ కొలాప్సెస్. ఇఫ్ ఎర్లీగా వికెట్స్ పడితే మాత్రం చాలా కొలాప్సెస్ ఎర్లీగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఓవర్ డిపెండెన్సీ ఆన్ స్పిన్ అని చెప్పాలి. ఇంకా ఫినిషింగ్ కూడా ఇన్కన్సిస్టెన్సీగానే కనిపిస్తుంది. కాకపోతే వాళ్ళ యొక్క ప్రాబబుల్ 11 చూద్దాం. అండ్ ప్రాబబుల్ 11 పాతూన్ నిషాంక, కుషాల్ మెండిస్, చరిత్ హసలంక, కమిన్తు మెండిస్, దాషన్ షనక, కుషాల్ జనిత్ పెరేరా, వనింతు హసరంగ, దువింత్ విల్లేజ్, మతీషా తీక్షణ, మతీషా పతిరానా, చమీరాతో వీళ్ళ టీం చాలా సాలిడ్గా కనిపిస్తుంది. కాకపోతే వాళ్ళకి కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. లైక్ బ్యాటింగ్లో ఏమన్నా ఎర్లీగా వికెట్స్ కోల్పోతే తర్వాత వచ్చే వాళ్ళు కూడా ప్రెజర్లో కన్వర్ట్ వికెట్స్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ఓవర్ డిపెండెన్సీ ఆన్ స్పిన్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టీంలో 3 వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళ పైన ఎక్కువ భారం ఉంటుంది టీం గెలవడానికి. కాకపోతే ఫినిషింగ్లో కొన్ని లిటిల్ బిట్ ఇన్కన్సిస్టెన్సీస్ కనబడుతున్నాయి. ఇంకా కీ ప్లేయర్స్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క కీ ప్లేయర్ కుషాల మెండిస్ అండ్ వనిత్ హసరంగ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వనిత్ హసరంగ బ్యాట్ ప్లస్ స్పిన్తో ఇంపాక్ట్ చేయగలడు. కుషాల్ మెండిస్ మాత్రం తను పవర్ఫుల్ ఫ్లెక్సిబుల్ ఉన్న ప్లేయర్ అని చెప్పాలి. వీళ్ళిద్దరిపైన ఎక్కువ వీళ్ళ టీం డిపెండ్ అయిందని చెప్పాలి.